ఇప్పుడు తనుజ కన్నడ ఆమె. ఓకే, సో అలా చూడు మీరు వాళ్ళకి ఇక ఫ్లోరాస్ అయినా ఆమెకు తెలుగే వస్తలేదు. వీళ్ళందరూ ఈడికెందుకు తెచ్చినావు? వాళ్ళు తెలుగు షో కదా, బిగ్ బాస్ తెలుగు వాళ్ళు ఉండాలి కదా. ఎవరో ఒకరిద్దరు ఒకరు ఇప్పుడు తనుజ వచ్చింది, ఆమె ఇక్కడ సీనియర్ యాక్ట్ చేసింది, ఇక్కడ ప్రజలతో ఎమోషనల్ కనెక్ట్ అయింది, ఇక్కడ 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 మామూలుగా ఉంటుంది కాబట్టి ఓకే ఆమె అంత అనిపించదు. కానీ మిగతా వాళ్ళు ఫ్లోరాస్ అయినా కానీ, ఇప్పుడు నిఖిల్ నాయర్ అంటోడు కానీ, ఆడు ఇంకోటి పేరు అది ఉంది, వాని పేరు నేను మర్చిపోయాను, వాని పేరు నిన్న. సో ఈ ఆయేష కానీ వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కానీ కాదు కదా. ఏమవసరం పరాయి భాషలను పెట్టినాక అది తెలుగు షో ఎట్లయితుంది? అది దానికి అంటే మీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో, మీ పెట్టుబడి బిగ్ బాస్ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ ఇండియన్ ఉన్నట్టున్నారు. వాడు అడ్డదారుల పైసలు సంపాదించి షోలు పెట్టి వాని నార్త్ ఇండియన్ కల్చర్ని, ఉత్తరాది కల్చర్ను, వేరే పరాయి భాష కల్చర్ని మా మీద రుద్దుతుర్రా? లేకపోతే అన్నిట్లల్లా ఎక్కడైతే పేరు ప్రతిష్టలు డబ్బులు ఉంటాయో అక్కడ ఓన్లీ పరాయి భాష వాళ్ళే ఉండాలి, నా తెలుగు వాళ్ళు ఉండకూడదా? ఇది ఇక నువ్వు నేనేమంటున్నాను, యూఆర్ కిల్లింగ్ ద పర్పస్. నువ్వు ఏ పర్పస్ పెట్టినావో ఆ పర్పస్ కిల్ చేస్తున్నావు. బిగ్ బాస్ తెలుగు అని పెట్టి పరాయి భాషల్లో పెట్టినాక అది బిగ్ బాస్ తెలుగు షో ఎట్లయితుంది? దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అర్థమైందా? సో ఇది నిన్న వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి సూపర్ పవర్స్ ఇచ్చిండు, అది అబ్సల్యూట్ రాంగ్. యూ గివ్ ఏ ప్లేన్ ఫీల్డ్. ప్రజలు ఓట్లేసిందే లెక్క పెట్టు. ఓకే, నాగార్జున గారు ప్లీజ్. ఇది సో మేబీ ఉత్తరాది పరాయి భాషల కల్చర్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మన భాషని వాళ్ళు అంగీకరించారు, కానీ వాళ్ళ యొక్క చెత్తని మనం అంగీకరించేటట్టు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో శ్రీజా దమ్ముని మళ్ళీ తీసుకోండి. ఇక నుంచి ఆ యొక్క ఈ ఫెయిర్ గేమ్లు పెట్టండి. ఒకరినొకరు నామినేషన్ చేసుకునే కల్చర్ ఇది పెట్టకండి. ప్రజలే ఓట్లేస్తారు. ప్రజలు ఓట్లేసిన దాన్ని బట్టే నిర్ణయం చేయండి ఎవరు ఉండాలి ఎవరు పోవాలనేది. ఓకే, అర్థమైందా? ఎవరైనా సంచాలకులు తప్పు నిర్ణయం చేస్తే దానికి ఇన్స్టెంట్ గా సరిదిద్దండి. ఓకే, సంచాలకులను పక్కకు పెట్టండి. అవసరమైతే మీకు ఒక జడ్జి లెక్క పెట్టుకొని, లేకపోతే అక్కడ మెజారిటీ సభ్యులు సంచాలక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా లేదా అనేది దాన్ని బట్టి, మెజారిటీ కూడా వద్దు, మళ్ళీ అది కూడా గ్రూప్ అవుతుంది. వాళ్ళ ఒపీనియన్సే వద్దు లోపల ఉన్న. ఓకే, ఎందుకంటే వాళ్ళు కావాలని ఒక గ్రూపిజం కడుతున్నారు, అమ్మ నాన్న రిలేషన్షిప్స్ కడుతున్నారు, లేదు అంటే వాళ్ళ కుట్ర చేస్తున్నారు, బలమైన వాళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోపలున్న మెంబర్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోకండి. ప్రజలే బెస్ట్ ఒపీనియన్. ఓకే, సో అది ప్రజల ఓటింగే కరెక్ట్ మెథడ్. ఓకే, సో లేదు అంటే ఒక ఇండిపెండెంట్ జడ్జి ద్వారా వాళ్ళ అక్కడ ఏమైందో జెన్యున్ గా చూసి సంచాలక తప్పు నిర్ణయం చేస్తే దాన్ని ఫౌల్ గేమ్ కింద రద్దు చేసి ఇన్స్టెంట్ గా మళ్ళీ ఆ పోటీ మళ్ళీ నిర్వహించండి. సంచాలక తప్పు నిర్ణయాన్ని అంగీకరించకండి. వాళ్ళు కుట్ర ప్రకారం కుమ్మక్కై చేస్తున్నారు. సో అందులో ఇమాన్యుయల్ కూడా ఎక్సెప్షన్ కాదు. ఇమాన్యుయల్ కూడా భరణికి ఇంకోరికి ఎక్కువ దోస్తు అయిపోయి, వాళ్ళు రాము, ఇమాన్యుయల్, భరణి వీళ్ళంతా దోస్తులు అయిపోయి సంజన వాళ్ళు అన్ని కుట్రలు చేస్తున్నారు. బలమైన వాళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ దగ్గర లేని వాళ్ళని, వాళ్ళ అన్న అక్క చెల్లె అని వాళ్ళని అంత ఆప్యాయంగా పిలవని వాళ్ళని, ఒక నార్మల్ గా హానెస్ట్ గా ఉండే వాళ్ళని కుట్ర లేకపోతే కామనర్స్ ని ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి విశేష అధికారాలు ఇవ్వకండి. లోపల ఉన్న వాళ్ళకి కేవలం వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే గేమ్లు ఆడాల్సింది, యాక్టివిటీ చేయాల్సింది, వాళ్ళ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అంతవరకే. వాళ్ళకి డిసైడ్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వకండి. డిసైడ్ చేసేది బయట వాళ్ళు చేస్తారు, లోపల వాళ్ళు చేయకూడదు. అప్పుడే అది ఏమన్నా కొంచెం ఫేర్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు కుట్రలు చేసుకుంటారు, బలమైన వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తారు. లేదంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ దగ్గర లేని వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తారు. దెన్ యూఆర్ కిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ బిగ్ బాస్. ఓకే, సో అది మిత్రులారా. సో కాబట్టి బిగ్ బాస్ దాన్ని పెట్టిన పర్పస్ కి ఇప్పుడు జరుగుతున్న ఈ లంగకి, ఈ కుట్రలకి అది కంప్లీట్ డిఫరెంట్ అవుతుంది. కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆ శ్రీజ దమ్ముని ఎలగొట్టినాక దాని మీద బిగ్ బాస్ మీద నాకు గౌరవం తగ్గిపోయింది. ఈ 6 వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా చక్కలేరు. ఒక్కరికి కూడా ఒకడేమో అందరు కండలు వాడు మలయాళ పొడి వచ్చిండు, వాడు ఈ నార్త్ ఇండియన్ వాడు వచ్చిండు, కండలు తిరిగిండ్రు కానీ వానికి దిమాక్ లేదు. ఓకే, సో ఆయేష అంటే తమిళ్ ఈ వాసన ఉంది. ఆమె పెద్దగా నాకు చూడ్డానికి తెల్లగా మంచిగానే ఉంది కానీ బట్ పెద్దగా కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఏం నాకు అంత కనిపించలేదు. ఇక రమ్య చిట్టి పికిల్స్ ఆమె అయితే కండబలం తప్ప నాకు ఆమె బుద్ధి బలం కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఇంకా చిన్నపిల్ల చేస్తలే ఉన్నాయి.